కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైఎస్ఆర్సీపీపై నిందలు వేస్తుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీకి అంటగట్టే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, శాంతియుత కడపలో అల్లర్లు జరగడం బాధాకరమని అన్నారు. కొన్ని పత్రికలు రెచ్చగొట్టే కథనాలు రాసి రాజకీయ రంగు పులమడం దుర్మార్గమని విమర్శించారు. జర్నలిజం విలువలు ఇవేనా అని ఆయన ప్రశ్నించారు. అవకాశం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వంపై ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి 9వ తేదీ కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయము అందరికీ తెలిసినదే. మరి ఈ సంఘటన కడప నగరంలో గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటన జరగని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. కడప నగరం ఎలాంటి నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. ఎందువల్ల అంటే కడప నగరంలో తిరుమల తొలి గడపైన దేవుని కడప ఉంది. మరి అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉంది. మరి అదేవిధంగా మరియాపురం చర్చి, ఈ మూడు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భక్తాదులు వచ్చి అక్కడికి వస్తే మా కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసంతో మరి ఈ మూడు ప్రాంతాలని కూడా సందర్శించే పరిస్థితి. మరి అలాంటి మహానగరం కడప నగరం. మరి ఇలాంటి ఒక దుర్ఘటన జరగడము నిజంగా మేమందరం కూడా చాలా చింతిస్తున్నాం. మేము ఆ సంఘటనను కూడా పూర్తిగా మొదటి రోజు కూడా ఖండించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలకు ఖండిస్తూనే ఉంటుంది కూడా. మరి అలాంటి దురదృష్టకరమైన సంఘటన కడపలో జరిగిన తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సంఘటనను ఖండించడం జరిగింది. కడపలో ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఖండించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక సున్నితమైన ఇష్యూ అది. మరి ఆ ఒక్క దురదృష్టకరమైన సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉండే పత్రికలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికీ, ఇరు వర్గాల ప్రజలకు కూడా సంయమనం పాటించండి. మరి అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి పత్రికలపైన కూడా ఉంది. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పైన ఉంది, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల పైన కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితిలో నిన్నటి నుంచి మనం చూశాం కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్పేట్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కారణం అని చెప్పి కథనాలు రాయడం జరిగింది. ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా రెచ్చగొట్టే కథనాలు రాసి ఈరోజు రాజకీయ రంగు పులిపేదానికి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో అందరూ సంయమనంతో ఉండండి. ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యోన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. మరి అలాంటిది కొందరు దుష్ట శక్తులు మరి ఈరోజు ఆ సంఘటనలకు ప్రేరేపించడం వల్లనే మరి అలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని మనము ఆ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రతి పౌరుడిపైన ఉంది, ప్రతి ఒక్క పత్రిక పైన ఉంది, ప్రతి ఒక్క మీడియా మిత్రులపైన ఉంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన కూడా ఉంది. మరి అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో. మరి ఇవాళ ఒకటే నేను స్పష్టంగా చెప్పగలను, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు పులిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి శవాల మీద రాజకీయాలు చేస్తాడు, కులాలు మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడము ఆయన దాంట్లో సిద్ధహస్తుడు. ఆయనకు అలాంటి రాజకీయాలు చేసే అతన్ని ఏదైతే చంద్రబాబు నాయుడికి ఎవరు సాటిరారు, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు సాటిరారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే తన పత్రికలు, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కాపాడుతూ వస్తున్న పత్రికల ద్వారా కథనాలు రాయిస్తాడు. మరి వాళ్ళ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తాడు. నిన్న చూశాను, నిన్న సాయంకాలము ఏమో తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు ఒక పెద్ద మనిషి షరీఫ్ గారు, నిజంగా నేను ఆయన ఒక పెద్ద మనిషి అని అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను చంద్రబాబు నాయుడు కాడి నుంచి వచ్చిన ఏదైతే స్క్రిప్ట్ ఉందో మరి ఆ స్క్రిప్ట్ని చదవడం మొదలుపెట్టాడు.
ఏం చెప్తున్నాడంటే ఆల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనుచరులు మొత్తం దానికి కారకులంట. నిజంగా ఇంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకైతే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఆయన మాట్లాడతాడు, త్వరలోనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఆ ఎలక్షన్స్లో లబ్ధి పొందేదాని కోసము మరి ఇలాంటి కుట్రలు చేయించారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. నిజంగా కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి లేదు. అలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నికలు జరిగినా కూడా, స్థానిక సంస్థలకు ఎలక్షన్ జరిగినా, ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఈ అవసరం ఎవరికి ఉందంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంది. అది రేపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, మాకు 50 డివిజన్లలో 50 సరైన అభ్యర్థులు మనకు లేరు అని చెప్పి మరి వాళ్ళు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లను కూడా పదవులు ఎరచూపి, డబ్బులు ఎరచూపి, ఏదేదో ఎరచూపి మరి వాళ్ళ కండువాలు కప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కడప నగరంలో బలంగా ఉంది. మనకు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. ప్రతి డివిజన్లో కూడా ఒక్కరు కాదు కదా, 45 మంది ఆస్పిరెంట్స్ ఉండారు. మనకు అంత బలంగా ఉంది కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నీచ రాజకీయాలు చేసి, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన గత్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు లేదు లేదు. మరి ఇవాళ నేను ఒకటే వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు మరి ఏ రకంగా మనం వ్యవహరించాలి, ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని ఎలా తీసుకురావాలి అని ఆలోచన చేయాలి తప్ప ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడము, రెచ్చగొట్టే ప్రసంగాలు, కథనాలు రాయడము, ప్రెస్లో మాట్లాడడము, ఇది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే. ఇట్లా కుల రాజకీయాలు చేసి, ఇట్లా వర్గాలుగా విభజించి లబ్ధి పొందాలి అనే ఆలోచనతోనే ఇన్ని ఏళ్ళు రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు. మరి అదే బంధాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఏదో రకంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ మరి ఈరోజు పైనుంచి కిందికి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా లేరు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అలివి కాని హామీలు ఇచ్చేసి సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పేసి ఏ ఒక్క కూడా హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడంటే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిన పరిస్థితి లేదు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం, ఎందుకంటే వాళ్ళు ఈ 2 ఏళ్ల కాలంలో చేసింది ఏమీ లేదు, మహిళలకు ఏమీ చేయలేదు, మరి విద్యార్థులకు ఏమీ చేయలేదు, చదువుకున్న విద్యార్థిని యువకులకు ఏమీ చేయలేదు,
రైతులకు ఏమీ చేయలేదు. మరి ఎక్కడైనా అభివృద్ధి చేశామా అంటే అది కూడా చేయని పరిస్థితి. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కడప నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటాం. మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారో మరి ఇక్కడుండే ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మరి మనము ఏమేమి అభివృద్ధి చేశామో మరి ఈ నగర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఏమి చేయలేదు. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మరి అవన్నీ కూడా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో వేరే టాపిక్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి దాంట్లో మరి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉంది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇలాంటి కష్ట సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు అండగా ఉండాలి. ఎందుకంటే ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగిన తర్వాత మా పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితేమి, మా జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేమి, నేను, మా మాజీ మేయర్ మరి సిఇసి మెంబర్ మరి సురేష్ బాబు గారు మరి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి గతంలో ఎప్పుడు కడపలో ఇలాంటి సంఘటన జరగలేదు ఎస్పీ గారు, మరి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, మరి దాంట్లో అనేక మంది అమాయకులు ఉన్నారు. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉందంటే అనేక మంది చూసేదానికి వచ్చారు. మరి అలాంటి వారి మీద కూడా మరి కేసులు పెట్టి మరి మన స్టేషన్లలో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు పరిశీలించి మరి అమాయకులైన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టండి. ఎవరైతే కారకులైనారో వాళ్ళను శిక్షించింది అని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. ఇది మన నిజాయితీ. ఎందుకంటే ఈ సంఘటన ఒక దురదృష్టకర సంఘటన, జరగరాని సంఘటన కడప నగరంలో జరగడం నిజంగా ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతో అన్యూన్యంగా, ఎంతో ఒక సోదర భావంతో మేమంతా కడప నగరంలో ఇన్ని ఏళ్ళు మేము ఇక్కడ నివసించామే. మరి ఈరోజు కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసము మరి ఈరోజు ఇలాంటి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారని చెప్పి కుమిలిపోయాము. మరి అలాంటి సంఘటన జరిగితే మరి ఈరోజు కేవలం ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. మరి అక్కడ జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అది రాజకీయ పార్టీలకు ఏం సంబంధము అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. మరి ఈరోజు అక్కడ అంజద్ బాషాకు సంబంధించిన అనుచరులు ప్రేరేపించారని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి అక్కడ రాజకీయాలు ఎక్కడ వచ్చాయి? రాజకీయ పార్టీలు ఎక్కడ వచ్చాయి? అది ఒక సర్కిల్కి సంబంధించి, ఒక పేరుకు సంబంధించి అక్కడ ఒక వర్గం వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఇంకొక వర్గం వాళ్ళు మరి అక్కడ ఆ పేరు వద్దని చెప్పి మరి అక్కడ వాళ్ళు గుమిగూడడము, మరి అక్కడ ఘర్షణ వాతావరణం జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూశాం. మరి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత లేదా?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి మరి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు పులిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రుద్దడం మనం గతంలో కూడా చూశాం. ఒక అలంకాన్పల్లికి సంబంధించిన పెద్ద దస్తగిరికి సంబంధించిన హత్య విషయంలో కూడా 2 గంజాయి బ్యాచ్ల మధ్య జరిగిన ఘర్షణ మరి హత్యకు కారణం కావడము, దాన్ని రాజకీయ రంగు పులిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రుద్ద కార్యక్రమం చేయడం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారు, ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అభివృద్ధి గాలికి వదిలేశారు. లా అండ్ ఆర్డర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆడపిల్లలని చిన్న పిల్లలని చూడకోకుండా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అని చెప్పి కూడా అనుమానం కలిగే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా గాలికి వదిలేసి రాష్ట్రంలో ఏం జరిగినా అంటే ఎంత స్థాయి అంటే ఎక్కడన్నా ఒక ఇంటిలో అతను ఎవరన్నా ఒక బాత్రూంలో జారి పడినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయించారు. ఎక్కడన్నా ఒక ఆవు ఈనిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయించారు అని చెప్పుకుండే దీనా స్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఇవాళ ఇప్పుడే మా మీడియా మిత్ర సోదరులు చెప్పారు, మాజీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు అని పెట్టి ఏదో పేపర్లు చూపించి వీళ్ళు అంజద్ బాషా అనుచరులు అని చెప్పి ఏదో ఫోటోలు చూపించాడని చెప్పి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళే చేయించారని చెప్పి ఫోటోలు చూపించారని చెప్పి కొందరు మిత్రులు చెప్పారు, మీడియా మిత్రులు. మరి ఇవాళ ఈ ఫోటోలు ఎవరివి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నగర అధ్యక్షుడు కాదా? ఇతను అన్మాస్పేట్ సర్కిల్లో లేడా? ఇంకొక వ్యక్తి మన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? అంటే ఇరు వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? ఆ వర్గం తరఫు నుంచి నగరాధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తే మరి ఈ వర్గం తరఫు నుంచి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది ఎక్కడి రాజకీయము? ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకైతే లేదు. మేము ఒకటే ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది, ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళను శిక్షించండి. అమాయకులు చాలా మంది యువకులు ఉండారు, వాళ్ళకి అభం శుభం తెలియని వాళ్ళు ఉండారు, మైనర్స్ ఉండారు, 18 ఏళ్ళు నిండని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు మరి అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా స్టేషన్లో బంధించడం జరిగింది. మీరు పునరాలోచించండి, మీ కాడ ఉండే విజువల్స్ని పరిశీలించండి, ఎవరైతే కారణమయ్యారో వాళ్ళను శిక్షించండి తప్ప అమాయకులను మీరు వదిలిపెట్టండి అని చెప్పి మేము ఎంపీ గారు మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కోరడం జరిగింది. ఇది మా నిజాయితీ. ఖచ్చితంగా ఇవాళ ఒకటే నేను చెప్తున్నా, ఇలాంటి కష్ట సమయంలో మనమందరం కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరం కూడా సమయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సందర్భంలో
ఇలాంటి నీచ రాజకీయాలకు ఎవరు కూడా తావు ఇవ్వకోకూడదు. రాజకీయాలు అంటారా, రాజకీయాల సందర్భంలో రాజకీయం చేస్తాం, మేము రెడీ. ఎన్నికలు అంటారా, ఎన్నికల సందర్భంలో మేము సిద్ధం, అప్పుడు చూసుకుంటాం రాజకీయాలు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సున్నితమైన సందర్భాలలో ఇలాంటి నీచమైన రాజకీయాలకు మరి అవకాశం ఇస్తున్న మరి ఏదైతే పత్రికల యాజమాన్యాలకైతే మీ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా అలాంటి నీచ రాజకీయాలు చేసుకోవడం మానుకోండి. ప్రజలందరూ కూడా అంతా అమాయకులు అయితే ఎవరు లేరు ఇక్కడ. ప్రజలందరూ కూడా వివేకులు. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. థ్యాంక్ యూ. అదేబ్బా ఈ ఫోటోల్ని చూపించిందిలే. ఇప్పుడు అదే కదా చెప్తా ఉండేది ఇక్కడ. ఇది ఆ సంఘటనకు రాజకీయాలకు ఏం సంబంధము? ఇరు వర్గాలు అక్కడ ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి ఉండొచ్చు ఏం జరుగుతూ ఉందని చెప్పి. దానికి రాజకీయ పార్టీలకు ఏం సంబంధము? అలా మీరు మాట్లాడినప్పుడు ఇదేంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మేము మాట్లాడలేదు, దీని గురించి మేము మాట్లాడలేదు. మీ పత్రికల్లో మీరు కథనాలు రాసిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాతనే ఈరోజు మేము మాట్లాడాల్సిన అవసరం వస్తూ ఉంది. మేము ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదు అని చెప్పి మేమైతే బాధపడ్డాం. మరి ఈరోజు అమాయకుల ప్రయాణ ఎంతోమంది యువకులు మరి దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళు రక్షించుకుందామని చెప్పి ఇరు వర్గాల ప్రజలు కూడా, ఒక వర్గం ప్రజలే కాదు, ఇరు వర్గాల్లో కూడా అమాయకమైన ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉందని చెప్పి చూసేదానికి వచ్చి ఉండొచ్చు, దాంట్లో అక్కడ ఉండాలని చెప్పి చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళకు నిర్బంధించడం జరిగింది. మరి అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెట్టదండి. యువకులు ఉండారు, ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన వాళ్ళు యువకులు ఉండారు అని చెప్పి ఎస్పీ గారికి మేము కోరడం జరిగింది. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది.